వెల్కమ్ టు TG24 టీవీ న్యూస్. మొదట స్టేషన్ గర్పూర్ నియోజకవర్గం గర్పూర్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల జాబితా తయారీతో పాటు ఎన్నికల సన్నాహాలపై మున్సిపల్ అధికారులు కీలక సమావేశం నిర్వహించారు. అక్టోబర్ 1వ తేదీ నాటికి అర్హత ఉన్న వారిని ప్రామాణికంగా తీసుకుని ఓటర్ల జాబితాను రూపొందిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. 1వ తేదీ తర్వాత ఓటరు నమోదుకు దరఖాస్తు చేసుకున్న వారికి ఈ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించకపోవచ్చని ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో వివిధ విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది పాల్గొని ఓటర్ల జాబితాలోని చేర్పులు, తొలగింపులు, సవరణలు అనే అంశాలపై విస్తృతంగా చర్చించారు. జాబితాలోని కొన్ని పేర్ల తొలగింపు, సవరణలకు సంబంధించి వచ్చిన అభ్యంతరాలను లోతుగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఎన్నికల ప్రక్రియను న్యాయసమ్మతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని మున్సిపల్ అధికారి బి రాధాకృష్ణ స్పష్టం చేశారు. ఓన్లీ అక్టోబర్ 1, 2025 నాటికి మాత్రమే పరిగణన తీసుకుంటారు ఓటర్స్. అక్టోబర్ 1 తర్వాత ఎవరైతే ఓటింగ్ అప్లై చేసినా కూడా వాళ్ళకైతే ఓటర్ మున్సిపల్ ఎన్నికలకు సన్నద్ధమవుతున్న తరుణంలో భాగంగా అన్ని పార్టీల నుండి అధ్యక్షులను, ప్రజాప్రతినిధులను ప్రతి ఒక్కరిని పిలవటం జరిగింది. జనవరి 1న మున్సిపల్ ఎలక్షన్లకు సంబంధించినటువంటి ఓటర్ జాబితాను నోటీసు బోర్డు నందు పెట్టడం జరిగింది. 1 నుంచి 5వ తారీఖు వరకు అభ్యంతరాల స్వీకరణ చేపట్టడం జరిగింది. జనవరి 10న ఫైనల్ జాబితా అనేది ప్రకటించడం జరుగుతుంది. ఆ యొక్క వచ్చినటువంటి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కొన్ని సమస్యల మీద చెప్పడం జరిగింది. అట్టి సమస్యలను మేము మినిట్స్ రూపంలో రాసుకోవడం జరిగింది. అట్టి సమస్యలను పై అధికారులకి పంపించడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చినటువంటి ప్రజాప్రతినిధులు 12వ వార్డు, 13వ వార్డు మీద అభ్యంతరం తెలపడం జరిగింది. అది మేము మా యొక్క అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.